నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణలో కూడా భారీ ఎత్తున నిరసన దీక్షలు చేపట్టడానికి తెలంగాణ ఆప్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. మనతో పాటు ఆప్ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు. ఆయనతో చర్చ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా కేజ్రీవాల్కు సపోర్ట్గా మీరు ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అంటే ఇమ్మీడియట్గా రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. దేశవ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. అంటే కేజ్రీవాల్ కోసం అని చెప్పి కేజ్రీవాల్ గారు ఆయన దానికి సంబంధించి నిరసన దీక్షలు చేయమని చెప్పి పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర నిరాహార దీక్షలు చేపట్టాం. మన కార్యకర్తలు, ఇంపార్టెంట్ కార్యకర్తలు కొంతమంది వస్తారు. దాంట్లో అంటే ఆల్ పార్టీస్ వాళ్ళని పిలుస్తున్నాం. పొద్దున్న కూడా నేను అంటే పర్పస్ ఏంటంటే ఇప్పుడు చట్టం ఆ కేసు అందులో భాగంగా ఆయన వెళ్ళారు కాబట్టి అంటే ఒకటి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్స్ ఏమీ వీటి గురించి రాయట్లేదండి. ఇప్పుడు మొన్న ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతే బయటపడ్డాయో చాలా క్లారిటీగా బయటపడ్డాయి. వేల కోట్లు బయటపడ్డాయి. ఇప్పుడు దాని గురించి మేజర్ ఛానల్స్ కానీ మేజర్ పేపర్స్ రాయటం లేదు. ఎందుకంటే నేను చెప్పే లెక్క కాదు. ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది. అవి తీసుకుని డౌన్లోడ్ చేసి పెట్టడం లేదు. ఎందుకంటే నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. మీకు ఒకసారి ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే మనకి దాదాపు 4,787,000 కోట్లు డొనేషన్లు బీజేపీకి వచ్చిన. ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు ఎంత చెప్పారు, 6,000-7,000 అంటే 4,000. ఇది నేను ఇచ్చే లెక్క కాదు, ఎస్బీఐ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దాంట్లో వెబ్సైట్లో పెట్టిన లెక్క. ఇది ఎలా వచ్చిందంటే ప్రతిదీ యాక్షన్ బై సెంట్రల్ ఏజెన్సీస్, ఐటీ డిపార్ట్మెంట్, ఈడీ, సిబిఐలు దాడి చేసిన 4 రోజులకు డబ్బులు కట్టినాయి. మొత్తం డేట్లు సహా ఇది వెబ్సైట్లో ఉన్నాయి. ఓకే, ఇది ఎందుకు బయటపెట్టరు? ఇది నథింగ్ బట్ కరప్షన్ కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, 100 కోట్లు, సరే 100 కోట్లు కరప్షన్ లిక్కర్లో జరిగిందా లేదా ప్రూవ్ చేయమనండి, ఇట్స్ ఓకే. ఇక్కడ 1,000 కోట్లు, 4,000 కోట్ల రూపాయలు బెదిరించి వసూలు చేస్తే దీని గురించి ఈడు ఎందుకు పట్టించుకోదు? ఇది బెదిరించి వసూలు చేసింది ప్రతి అమౌంట్. నేను చెప్తున్నా ఇనిషియల్ ఇది దీంట్లో పిఎంఎల్ఏ ఏదైతే పిఎంఎల్ఏ పెట్టారో దాని మీద ఇనిషియేట్ చేసిన కేసులే 2019 నుంచి 2022 వరకు దీంట్లో ఫ్యూచర్ గేమింగ్ అని దాని మీద చేస్తే 1,368 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు. ఓకే, వాళ్ళు దాడులు చేస్తేనే, దాడులు చేయకుండా ఇచ్చింది డొనేషన్ పక్కన పెట్టేసిండు. 2,000-3,000 కోట్లు ఉన్నాయి, పక్కన పెట్టండి, చాలా కంపెనీలకు ఇచ్చారు. బట్ ఇక్కడ చాలా క్లారిటీగా ఇవన్నీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఇప్పుడు ఏదే కంపెనీ కానీ, వేదాంత కంపెనీ కానీ, ఎంకే జైన్ గ్రూప్ కానీ, యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన దగ్గరది, యశోద వాళ్ళు దాదాపు 162 కోట్లు ఇచ్చారు. వాళ్ళ మీద ఐటీ రైడ్స్ అయిన తర్వాతనే. తర్వాత డిఎల్ఎఫ్ కానీ, జిందాల్ కానీ, కెమికల్ కంపెనీ రేష్మి, రెడ్డి ల్యాబొరేటరీస్, హెట్రో డ్రగ్స్, ఎన్సీసీ లిమిటెడ్, దివీస్ ల్యాబొరేటరీస్, అరవిందో ఫార్మాస్, ఇవన్నీ కూడా అన్ని ఐటీ రైడ్స్ అయిన తర్వాత అరవిందో ఫార్మా గుర్తుండాలి మీకు, 600 కోట్ల రూపాయలు క్యాష్ దొరికిందని చెప్పన్నారు. తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు. దాని తర్వాత వాళ్ళు దాదాపు అరవిందో ఫార్మా వాళ్ళు ఇచ్చింది 52 కోట్లు ఇచ్చారు. కేసు ఎక్కడ పోయింది? సో ఇది చాలా క్లియర్గా కనపడుతున్న కేసులు. ఈరోజు అక్కడ డబ్బులు ₹1 దొరకలేదు, ఏమీ దొరకలేదు. దాన్ని పెట్టారంటే ఇది టోటల్గా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేసారు. దానికే ఇప్పుడు ఏంటంటే ముందు ఒక పద్ధతిలో మూమెంట్ని బిల్డప్ చేస్తున్నాం. నేను ఇంతకుముందు కూడా మన దాంట్లోనే ఒకసారి చెప్పాను. నేను ఒక 10-15 రోజుల క్రితం నేను ఆశలు వదులుకున్నాను నిజానికి. ఎందుకంటే వీళ్ళు చేసే ఇంత పెద్ద ఎత్తున దాడులు చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఇది ఏం చేయలేదని చెప్పి. ఎందుకంటే నేను యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు అసలు ఎలక్షన్ల మీదనే నాకు నమ్మకాలు పోయినాయి. ఓకే, అప్పుడు 2014లో ఈయన వచ్చినప్పుడు నిజంగా అప్పుడు వరే ఒక మంచి మనిషి పనిచేస్తున్నాడే, ఒక అద్భుతమైన మనిషి, అన్నింటిని వదిలిపెట్టి మంచి జాబును వదిలిపెట్టి భార్య కూడా మంచి జాబులో ఉన్నదని వచ్చేసిందని చెప్పి నేను కూడా అప్పుడు ఒక ₹5,000 డొనేషన్ పంపాను ఆయన పోటీ చేస్తున్నప్పుడు. కేజ్రీవాల్ గారికి 2014 నేను పంపాను. నేను చాలామంది పంపారు, అలాగే నేను కూడా పంపాను కమ్యూనిస్ట్ పార్టీలు ఉండి కూడా. తర్వాత నేను పార్టీని వదిలిపెట్టి నాకు కమ్యూనిస్ట్ పార్టీలు చేయలేకపోతున్నాయి, కొత్త తరం రావట్లేదు వాళ్ళ దగ్గర, ఈయనకి కొత్త తరం కొత్త ఆలోచనతోటి యంగ్స్టర్స్ని ప్రోత్సహిస్తున్నాడు అన్న ఉద్దేశంతో నేను వచ్చాను. ఇక్కడ నేను పోటీ చేద్దామంటాను. నేను అక్కడే చెప్పాను కేజ్రీవాల్ గారికి, నేను పోటీ చేయదలుచుకోలేదు, నేను గెలిపిస్తాను కార్యకర్తల్ని, యంగ్స్టర్స్ని తీసుకొద్దామని చెప్పి నేను పనిచేయడానికి ప్రయత్నం మొదలెట్టాం ఇక్కడ. దీంట్లో ఈ మధ్యకాలంలో వచ్చిన చూస్తే కనుక నిజంగా చాలా బాధాకరం. అది ఇన్ని 1,000 కోట్లు దేశంలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు. ఆదానికి అమ్మేశారు. ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ప్రజల ఆస్తులు అన్నీ ఆఖరికి రైల్వేస్ని అమ్మేశారు. రైల్వేస్ ప్రాఫిట్తో నడుస్తున్నది. ఎల్ఐసిని అమ్మేశారు. ఇస్రోలో కూడా ఈరోజు పబ్లిక్ వాటాలు, డిఫెన్స్లో మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ వాటాలు.
గనులు అమ్మేశారు, ఎయిర్పోర్ట్లు అమ్మారు, పోర్ట్లు అమ్మేశారు, ఇవన్నీ ఎప్పుడో కష్టపడి సాధించుకున్న పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్ని ఇప్పుడు అమ్మేస్తున్నారు, లాభాలు లేవు. ప్రజల్లో ఎందుకు కదలిక రావడం లేదు? ఇది టోటల్గానండి ఒక మెస్మరైజ్ చేసిన పద్ధతి. ఇప్పుడు మీకు గుర్తుండాలి, హిట్లర్ టైంలో 1940s టైంలో హిట్లర్ కూడా ఇదే పిచ్చం చేశాడు ఆయన. ఇది నథింగ్ బట్టే ఇంకో హిట్లర్ వాదం ఏది, అది ఒక జ్యూస్ని అక్కడ దాడి చేసి చంపడం, గ్యాస్ చంబర్లు పెట్టి లక్షలను చంపడం, అక్కడ ప్రజలు కూడా పబ్లిక్ కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు హిట్లర్కి. వాళ్ళకి అర్థం కాలేదు ఇదంతా. ఆ మత్తులో ఈరోజు కూడా ప్రజలు పడిపోతున్నారు. లేకపోతే ఇప్పుడు మొన్న పుల్వామా దాడిలో 40 మంది చనిపోతే దాని మీద ఈ రోజు వరకు కూడా ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ జరిగిందా? ఇప్పటికీ ఎవరు చేశారో తెలియదు. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది కూడా మొన్న గవర్నర్ గారు చెప్తే కొన్ని వివరాలు బయటకు వచ్చినాయి. ఇంకా దాని మీద కూడా ఆయన మీద కూడా కేసులు పెట్టి ఆయన కూడా సిబిఐ దాడులు చేయించారు ఆయన మీద కూడా. సో ఇట్లా ప్రతి విషయంలో జరుగుతూ వచ్చింది. నేనేమి దేవుడికి వ్యతిరేకం కాదు, దేశభక్తికి వ్యతిరేకం కాదు, కానీ అది మనకు తిండి పెట్టడం లేదు కదా. ఇప్పుడు కేజ్రీవాల్ గారు వచ్చారంటే కనుక ఆయన చెప్పారేంటి, ఈ దేశంలో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం, అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి వాడికి ఉచిత విద్య, వైద్యం కావాలి, దేశ అభివృద్ధికి అదే పనికొస్తుందని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన వచ్చాడు, అదే చేస్తున్నాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు నిజానికి ఢిల్లీలో ప్రభుత్వానికి 30,000 కోట్ల బడ్జెటే. వచ్చిన తర్వాత దాన్ని 70,000కి పెంచి ఇప్పుడు మిగులు బడ్జెట్తో నడుస్తున్న ఒకే రాష్ట్రం దట్ ఈస్ ఢిల్లీ. వాళ్ళ డబ్బులే వాళ్ళకి ఖర్చు పెడుతున్నాడు. ఆయన ఎవరికి ఫ్రీగా ఇచ్చింది లేదు, వాళ్ళ పన్నులే అన్నీ, వాళ్ళకి కట్టిన పన్నులే వాళ్ళకి ఇస్తున్నాడు. ఈవెన్ దో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాకపోయినా, ఇంకా డెవలప్మెంట్స్ రాకపోయినా ఆపుతున్నా చేస్తున్నారు. అటువంటి మనిషి కోసం ఒక్కరోజు కాదు, అందరూ అంటున్నారు ఏంటంటే మేము నిరాహార దీక్ష ఇండెఫినెట్ హ్యాంగర్ టైం కూర్చోటం, నా దగ్గర 10-15 మంది అడుగున్నారు ఫాస్ట్ అండ్ టు డెత్ అని వారు కూర్చోమని. నేను కాదు, ఇప్పుడే కాదు, ఇంకొన్ని రోజులు పబ్లిక్లో రావాలి, ఎందుకంటే పెద్ద పెద్ద పేపర్ ఇవి కూడా ఈ వార్తలు రాయటంలా. నిన్న కూడా చూశాను, సంజయ్ సింగ్ గారు బయటకు వచ్చిన తర్వాత మంచి ఇంటర్వ్యూ ఆజ్ తక్ ఇస్తున్నాడు ఆయన. సగంలో ఆపేసేసి వేడేది మొదలుపెట్టారు వాళ్ళు, ఎందుకంటే సంజయ్ సింగ్ మొత్తం బట్టబయలు చేస్తున్నాడు ఇష్యూస్ అని. దాన్ని లైవ్ ఇంటర్వ్యూని ఆపేసేసి వేరేది పెట్టారు. మీరు చూడండి, దాంట్లో లైవ్ ఇంటర్వ్యూ లేదు, దాంట్లో అయింది మొత్తం ఇంటర్వ్యూ. సో ఇంత దారుణంగా చేస్తున్న పత్రికలు కానీ కానీ ఉన్నాయి, చూపించమనండి. ప్రజలు వాళ్ళు చూస్తారు కదా, ఈయన చెప్పే మాటలు వినండి, వీళ్ళ మాట వినాలి. నీకు అమెరికాలోనే కనీసం లిబర్టీ కనపడుతుంది, ఒకే స్టేజ్ మీద ఇద్దరు మాట్లాడుతుంటారు అక్కడ, మొత్తం ఉన్నదో చెప్తారు. ఇప్పుడు ఈయన ప్రాణహాని ఉందండి కేజ్రీవాల్కి, మొత్తం గ్యాంగ్స్టర్లు టెర్రరిస్టుల మధ్య పెట్టారు, ప్రయత్నం జరిగింది. తిహార్ జైల్లో అందరు ఉంటారనుకోండి, దాంట్లో ఏం లేదు. దాంట్లో ఏదో నేను కూడా చూశాను పేపర్లో, వేరే ఛాంబర్లో వీళ్ళు ఉన్నారు, వేరే ఛాంబర్లో వీళ్ళు ఉన్నారని చెప్పి రాశారు. నేనేమీ అంత ఉంటుందని అనుకోను నేను అది, కానీ బట్ ఏంటంటే ఆయన ఆరోగ్యం మాత్రం బాగలేదు. ఎందుకని ఆల్రెడీ ఈజ్ అ షుగర్ పేషెంట్. ఆయన షుగర్ పేషెంట్గా ఉండి ఇప్పుడు పడిపోయిందంటే కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఆయనది. అందువల్ల మాత్రమే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏమైనా ఒక హోప్ వచ్చింది ఏంటంటే సంజయ్ సింగ్ గారు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక టైగర్ బయటకు వచ్చాడు. ఈయన సరే అక్కడ ఎంత ఉన్నా బయటకు రాకపోయినా సంజయ్ సింగ్ క్యాన్ మేనేజ్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. సో అటువంటి పరిస్థితులు, ఎందుకంటే మొత్తం మార్చాలండి సొసైటీని. ఏమన్నా పబ్లిక్లో కనిపిస్తుందండి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత? ఎస్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మన దాంట్లోనే. నేను ఒక 15 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళాను, మొన్న కూడా ర్యాలీకి వెళ్ళాను. అప్పటికి ఇప్పుడు చేంజ్ ఉంది. నేను 15 రోజుల క్రితం వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా ఎలక్ట్రల్ బాండ్స్ ఇవన్నీ బయటపడలా. ఇప్పుడు 7 సీట్లు కొడతారు. నేను దేశం అంతా అని చెప్పట్లే ఇప్పుడైతే నేను, బట్ డే బై డే పెరుగుతుంది అది. ఎందుకంటే ఆ రోజు ర్యాలీ కూడా అద్భుతమైన ర్యాలీ జరిగింది, అన్ని పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు అందులో రాజకీయాల్లో భాగంగానే ఇప్పుడు ఈ నిరసన ప్రదర్శన దాంట్లో భాగంగానే ఆయనకు సంఘీభావంగా మీరు జైల్లో అక్కడ కూర్చుని ఉన్నారు, మేము కూడా మీతో పాటు ఉన్నామని చెప్పడానికి, ముందు వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇవ్వడానికి, జనాల్లో కూడా మెసేజ్ తీసుకెళ్తాను. ఎందుకంటే జనాలకు తెలవకుండా జరగదు ఇది. ఎందుకంటే మన ఎమర్జెన్సీలు కూడా మనం చూసాం, ఒక టైంలో అంత జరిగినప్పుడు నీకు పేపర్లు గీపర్లు అన్నిటి మీద బ్లాక్ ఉన్నా కానీ ఆ టైంలో ఇంకా సోషల్ మీడియా లేదు, లేకపోయినా కానీ జనాల్లో అండర్ కరెంట్ లాగా వచ్చి అప్పుడు ప్రభుత్వాన్ని కూలదోయడం జరిగింది. ఇప్పుడు ఈసారి కూడా ఏంటంటే ఇది మీలాంటి ఛానల్స్ ఉన్నాయి, చాలా వరకు మెసేజ్ ఇస్తున్నారు, వాటిని కూడా బంద్ చేస్తున్నారు. నేను చూశాను, కొంతమందిని పిలిపించి షా గారు కూర్చోపెట్టి ఒక దాదాపు 220 ఛానల్స్ని ఏదో పిలుచుకున్నాడు ఆయన, ఇన్ఫ్లుయెన్స్ని పిలుచుకొని వాళ్ళకి మళ్ళీ ఇచ్చి మార్చారు. దాంట్లో నాగేశ్వరరావు గారిని కూడా పిలిచారు. ఆ తర్వాత నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి వాయిస్ తగ్గిందేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఆయన కూడా పిలిచాడు. ఆయన అందరినీ పిలిచి ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఎవరికి వాళ్ళని చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అంతవరకు కనుక ఎలక్షన్ లోపల కనుక, ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ కమ్మి వచ్చేసింది కాబట్టి ఇంత చేయడానికైతే అవకాశాలు ఉండవు. చేసిన ఆశ్చర్యం లేదు వాళ్ళు. ఏమైనా ఛానల్స్ మాత్రం నేను చూస్తున్నాను, ఈ ఇండిపెండెంట్ ఛానల్స్, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంచి ఇష్యూస్ ఇస్తున్నారు. చాలా నాకు తెలియదు, చాలామందిని చూస్తున్నాను నేను, తెలుగులో కూడా చాలా వస్తున్నాయి కేజ్రీవాల్ గారికి ఫేవర్గా. అంటే కేజ్రీవాల్ ఫేవర్ అనే కాదు, ఈయన డిక్టేటర్షిప్కి వ్యతిరేకంగా దీన్ని పెట్టి ప్రజల్ని ఎలా చేస్తున్నారు అన్న దాని మీదనే వస్తుంది. ఏమైనా మార్పు అయితే కనపడుతుంది. నేనైతే అనుకున్న 400 వాళ్ళకి వస్తాయని చెప్పి, ఇప్పుడున్న కండిషన్లో మాత్రం వాళ్ళకి 200-250 రావడానికి అవకాశాలు ఉన్నాయి.
250, 250, 280 రావచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇంకొన్ని రోజులు ఇంకా మారద్దు అనిపిస్తుంది నాకు సిచ్యుయేషన్. ఇంకా వరస్ట్ అయ్యి డెఫినెట్గా ఎలక్షన్ టైంకి 50-100 సీట్లకే మిగులుతుందేమో అది అని. దీంట్లో ఇంకొంచెం యూనిటీ పెరగాలి. ఈ లెఫ్ట్ ఏదైతే ఇండియా టీం ఉందో ఇంకా కొంచెం యూనిటీ పెరగాలి. ఇంకొంచెం సీరియస్గా జరిగినప్పుడే. ఇంతకుముందు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయకముందు యూనిటీ లేకుండింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఎక్కడెక్కడ ఇడిపోయి ఉండిపోయారు అందరూ. ఇప్పుడు అందరు మళ్ళీ కలుస్తున్నారు. ఎందుకంటే నేను మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి మన తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా రిప్రజెంటేషన్ వచ్చారు, మేము కూడా ఉంటాం టీమిండియా తోటి అని చెప్పి. అంతకుముందు ఆమె డిక్లేర్ చేసింది 42 మేమే పోటీ చేస్తున్నామని చెప్పి. అటువంటి ఆమె కూడా మళ్ళీ వచ్చి నేను ఇండియా టీంతో ఉంటామని చెప్పారు. ఎందుకు ఎవరి కాళ్ళకి భయం వేస్తుంది, ఎందుకంటే జైళ్ళలో పెట్టి చెలిపిస్తారేమని చెప్పండి. ఇప్పుడు వేరే కంట్రీస్లో మనం చూస్తున్నాం, కొన్ని కంట్రీస్లో అందరినీ జైళ్ళలో పెట్టి వాళ్ళే గెలిచిపోతూ ఉంటారు. సో అది ఇలా జరుగుద్దేమో అని కూడా అనిపిస్తుంది. ఏమైనా కొంచెం వెసులుబాటు దొరికిందేమో బికాస్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జి. ఎందుకంటే ఇంతకుముందు కూడా నాకు ఈ చంద్రచూడ్ గారు రాకముందు వరకు నాకు అనుమానాలు ఉన్నాయి జడ్జిల మీదనే. తప్పదు, అనాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు అనటంలో నాకేం భయం లేదంటానికి. ఎందుకంటే రామజన్మభూమి ఇష్యూని ఎప్పుడైతే జడ్జిమెంట్ చేసిన తర్వాత వాళ్ళందరూ ఎప్పుడైతే ఎంపీ అయిపోయారో, ఎప్పుడైతే రాజ్యసభ అయిపోయారో, ఎప్పుడైతే పొజిషన్లకు వెళ్ళారో, దాని తర్వాత అనిపించింది అసలుకి మన న్యాయ వ్యవస్థ కూడా అమ్ముడుపోయింది, ఇంకేముంది అనిపిస్తుంది. బట్ చంద్రచూడ్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా నిలబడుతుందేమో అనిపిస్తుంది. ఆయన ఇచ్చిన జడ్జిమెంట్లు కానీ అవి కానీ, అంటే మనకు ఫేవర్ ఇచ్చినంత మన కాదు, ప్రజలకు ఫేవర్గా ఇచ్చారు ఆయన అని చెప్పని నేను అనుకుంటున్నాను. అది సో అందుకని నిలబడుతుందేమో, ధర్మం నిలబడుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను నేను. సో కొంచెం బెటర్గా వస్తున్నాయి. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే ఎస్బీఐ అండి, టోటల్గా ఎస్బీఐ అసలుకి నేను 3 months పడుతుంది నాకు ఆ లిస్ట్ ఇవ్వడానికి అని చెప్పి అంటే ఆయన చివాట్లే పెట్టాడు. నీకు 15 రోజులు చేసావు కదా, ఎందుకు చేసావంటే 3 రోజులు ఇవ్వమని చెప్పి వార్నింగ్ ఇస్తే 1 day ఇచ్చేశారు. అవును, 1 day ఇచ్చేసారు, పంపడమే కదా, మెయిల్ చేయడమే కదా, 1 day ఇచ్చేసారు. చూడండి, అంటే 3 months కావాలంటే కావాలని అట్టి పెట్టాడంటే కదా, దాని మీద వాళ్ళ మీద అసలు యాక్షన్ తీసుకోవాలి నిజానికి నన్ను అడిగితే. తర్వాత అదే అడ్వకేటు, దానికి పనిచేసిన అడ్వకేటు ఇంకో కొంతమంది కలిసి మళ్ళీ ఒక లెటర్ రాశారు సుప్రీంకోర్టు చీఫ్ జడ్జికి. మీరు అది చూసారో లేదు, కొంతమంది దాదాపు 60-66 మంది కలిసి సంతకాలు పెట్టారు. దాంట్లో ఈయన కూడా ఉన్నాడు. ఇంకా చాలామంది అడ్వకేట్లు పెట్టి న్యాయ వ్యవస్థ మీద ఈ మధ్యన ఫోర్స్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలని. అంటే చోర్ కాలింగ్ ద చోర్, దొంగ నరుస్తున్నాడు. వాడే ఆయన ఎస్బీఐలో ఎవడైతే 3 నెలల తర్వాత కావాలన్నాడో వాడే చెప్తున్నాడు అనేది న్యాయ వ్యవస్థ మీద ఫోర్స్ ఎక్కువైపోతుందని చెప్పి సంతకాలు పెడతారా? ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇంత దారుణమైన పరిస్థితులు ఈరోజు జరుగుతున్నాయి. వీటిని డెఫినెట్గా ఎదుర్కోవాల్సిందే, సరైన పద్ధతి. నేనేదో కేజ్రీవాలే రావాలంటల్లా. నేను ఇంతకుముందు కూడా మీకు దాంట్లో చెప్పాను, ఈ ఏదైతే 12 లక్షల కోట్ల రూపాయలు మన మోడీ గారు హయాంలో ఈ పెద్ద వాళ్ళందరికీ, కార్పొరేట్ కంపెనీలన్నిటికీ ఈ రుణమాఫీలు చేశారో, ఆ 12 లక్షల కోట్ల రూపాయలు పెడితే దేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఉచిత వైద్యం ఇవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళకి, అందరికీ, కార్పొరేట్ వైద్యం అందరికీ ఇవ్వచ్చు. అలాగే అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, ఫ్రీ ఎడ్యుకేషన్ మొత్తం దేశమంతా. వాళ్ళు చేసిన మాఫీలు కనుక అంత డబ్బులు దీనికి పెడితే, అది పెట్టడానికి మన కేజ్రీవాల్ కూడా అది చెప్పారు. మీరు పెట్టండి, నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను, నేను పెడుతున్నాను, నాలాగా మీరు కూడా ఇవ్వండి, నాకేం అభ్యంతరం లేదు, నాకే అధికారం కావాలంటలేదు, మీరు చేయకపోతే నేను చేస్తాను అంటున్నాడు ఆయన. అంతే మేము అనేది. ఇప్పటికి కూడా అందరికీ ఒకటే ఛాలెంజ్, మీరు చేయండి, మీరు చేయకపోతే మేము చేస్తామంటున్నాం, మేము ఆమ్ ఆద్మీ పార్టీగా. అందుకని ఇప్పుడు అన్ని పార్టీని కలుపుకున్నా కానీ అందరికి చెప్పేది ఇది ఒకటే, ముందు అవినీతిని నిర్మూలించాలి, ప్రజలకి చేయాలి. దానికోసమే కదా మన రాజ్యాంగ వ్యవస్థ కానీ, మన సిస్టమ్ కానీ, మనం ఇంతవరకు తెల్లవాళ్ళని నిలగొట్టి కొట్లాడి అంతమంది చచ్చిపోయి జైళ్ళకి వెళ్ళి వచ్చిందంతా కూడా దానికోసమే కదా. మనకు కావాలనే కదా, ఒకళ్ళు నలుగురు పెద్దవాళ్ళు అవ్వడానికి కాదు కదా. సో అది దానికి చేస్తున్న కార్యక్రమం. రేపు 7వ తారీఖు నాడు మీ ద్వారా అందరికి కూడా అడుగుతున్నాను నేను ఏంటంటే, ఈ సంఘీభావంలో పాల్గొనండి. ఇందిరా పార్క్ దగ్గర ఉంది, ఆయనకి సంఘీభావం తెలియజేయండి. దేశంలో ఆయన ఒకటి చెప్పాడు, నన్ను అరెస్ట్ చేసినా నా ఆలోచనలు ఆపలేరు అన్నాడు. నన్ను అరెస్ట్ చేసిన లక్షలాది మంది కేజ్రీవాల్ ముందుకు వస్తారు, వాళ్ళందరూ నిలబడతారండి. ఎస్, వీఆర్ దేర్ టు ఆయన మెసేజ్ తీసుకెళ్ళటానికే మేము అక్కడికి రోడ్డు మీద కూర్చోడానికి తయారవుతున్నాం. సో అందరినీ రావాల్సిందిగా మీ తరఫున కోరుతున్నాను.